చట్టం తన పని తాను చేసే విధంగా ఈ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పైపెచ్చి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా, కూటమి నాయకుడు కూడా ఈ దాష్టీకాల మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక మా వరకు వస్తే మరీ బాధితులవి. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు, అచ్చెన్న వరకు మానభంగాలు, శిరోమండనాలు, మూత్ర విసర్జనలు. ఇక నాకైతే రోజు ఇప్పటికి కూడా ఆ దాష్టీకాల మీద వాట్సాప్లో ఫోన్లు, వాళ్ళ యొక్క బాధలు నాకు పెడుతూ ఉంటుంటారు. కొన్ని వందల ఫోన్లు వస్తుంటుంటాయి. నేను కూడా చిన్న డైరీ పెట్టాను సార్, బులుగు డైరీ. రేపో మాపో ఇతను లోకేష్ గారిని కలిస్తే ఇవన్నీ కూడా ఆయనకి నివేదిద్దామని. కాబట్టి తప్పనిసరిగా నేనేమి ఇవి కావాలని ఇలా నేను తెలుగుదేశం పార్టీని రెచ్చగొట్టడానికో లేదు రెచ్చిపోమని నేను చెప్పను. కానీ పైపచ్చి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ స్థితి కాదు అసలు. నాకు తెలిసి అది చాలా ఉదారమైన మనిషి అండి చంద్రబాబు నాయుడు గారు. మితవాదము, అతివాదం, ఉదారవాదం అని 3 వాదాలు ఉన్నాయి. ఇప్పుడు అతివాదం అంటే గోడితో పోయేదానికి గొడ్డలు వాడటం, మితవాదం అంటే గొడ్డలతో పోయేదానికి గోరు వాడటం, మితవాదం అంటే పానీలో వాళ్ళ పాపను వాలిపోతానని చెప్పి మిన్నకుండా ఉంటాం. కానీ అన్న మిన్నకుండా ఉండటం కూడా చాలా ప్రమాదకరం. తప్పనిసరిగా గత 5 ఏళ్ల ప్రభుత్వంలో దాష్టీకాలు చేసిన ప్రతి పెద్ద వ్యక్తికి, ముఖ్యంగా నేను సాదాసీదా కార్యకర్తల గురించి మాట్లాడుతున్నా, ఎమ్మెల్యేలు, మంత్రులు రుబాబు చేసి, రౌడీయిజం చేసి, బరి తెగించి గుడివాడ వీధుల్లోనూ లేదా గన్నవరం వీధుల్లో వీర విహారం చేసిన వాళ్ళు మాత్రం పనిష్మెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు కలబడ్డోళము కోరుకుంటున్నారు. చట్ట ప్రకారంగా ఆ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే 1, 2 ఎంత ఒకచిన 1 గంట సేపు మాట్లాడవచ్చు ఆ దాష్టీకాల మీద. అంతంత దుర్మార్గం చేశారు జగన్. నేను ఒక మాట చెప్తాను సార్, ఒక ఎంపీ, పార్లమెంట్ ఎంపీ నూడి వీడియో తీస్తే, మీరు నేను ఆ రోజు రాజమండ్రిలో ఉన్నాం, ఇది తప్పు అని మనం మాట్లాడితే ఏమన్నాడా ఎంపీ? నీకు చూపిస్తా చంద్రబాబు నాయుడు గారు, నీకు చూపిస్తా, నీకు ఎవరికి చూపించమంటే వాళ్ళకి చూపిస్తా. ఏ ముఖ్యమంత్రి గారు పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారే, ముందు నాకు చూపించరా, నేను చూస్తా, తర్వాత ఎవరైనా చూస్తారులే అని అనొచ్చు కదా, మందలించాలి కదా. ఈ రోజున కొలికపూడి శ్రీనివాస్ గారు తిరువూరులో ఏదో చిన్న సంఘటన చేస్తేనే చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, మాట్లాడారు. నిన్న మంత్రి గారి యొక్క భార్య చిన్న సంఘటన చేస్తే ఒక బాధ్యతాయుతమైన జర్నలిస్ట్ పోస్ట్లో ఉన్న మీరు కూడా దాన్ని ఖండించారు. వాళ్ళ మీడియా ఖండించిందండి ఎప్పుడన్నా? ఏనాడన్నా కళ్ళుండి చూడకుండా, చెవులుండి వినకుండా మూర్ఖంగా బరి తెగించింది కాబట్టే ఈ ఘన విజయం వచ్చింది. తప్పనిసరిగా చట్టం తన పని చేస్తే చాలు సార్. ఈ రోజున వాళ్ళు ఏదో అంటున్నారు, ఇవాళ బీహార్ అయిపోయింది, 20 రోజుల్లో బీహార్ అయిపోయింది, తాలిబాన్ల రాజ్యం అయిపోయి, మా పేరుని నాని గారి రోజు అదే పని. అయ్యో దాష్టీకాలు. ఏం జరిగిందో నాకైతే అర్థం కావట్లా. ఇంకా వాళ్ళు సరిగ్గా ప్రమాణ స్వీకారం చేయలే, సరిగ్గా కుర్చీలో కూర్చోలా. ఆ చంద్రబాబు నాయుడు గారు పోలవరం పోతుండో, అమరావతి పోతుండో, ఢిల్లీ పోతుండో, మోడీ గారి దగ్గర నుంచి ఎలా నిధులు తెచ్చుకోవాలి, కేంద్రం చెయ్యలేకుండా, కేంద్రం కలుసైగ లేకుండా, కేంద్రం యొక్క సహకారం లేకుండా ఆంధ్ర రాష్ట్రం బయటపడే పరిస్థితి లేదు. ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది ఎన్డీఏకి, ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎన్డీఏకి. కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, పార్లమెంట్ లో 4వ బలం కలిగిన పార్టీ. ఇది ఒక మంచి సన్నివేశం. నిజంగా ఈ గాయాలను మాన్చుకోవటానికి ఒక బ్రహ్మాండమైన అవకాశం అని చెప్పేసి ఆయన